ఆర్థిక సంవత్సరం 2026-27లో మూడో ద్వైమాసిక పరపతి విధాన కమిటీ సమావేశంలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా 5.25% వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో కీలక బెంచ్ మార్క్ పాలసీ రేట్లను వరుసగా నాలుగోసారి యథాతథంగా కొనసాగించినట్లయింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను ఇప్పట్లో సవరించే అవకాశం ఉండదని అర్థమవుతోంది. ఇది సీనియర్ సిటిజన్లకు మంచి వార్తగానే చెప్పొచ్చు. ప్రస్తుతం అధిక వడ్డీ ఇచ్చే రేట్లు ఎప్పట్లానే కొనసాగనున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు కనిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గత 4 త్రైమాసికాలుగా వడ్డీ రేట్లను మార్చినప్పటికీ పలు బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఇందులో కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ ఆగస్టు 2026 నెలలో 8.3% వరకు వడ్డీ అందిస్తున్నాయి. మరి సీనియర్లకు గరిష్ట వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులేవి, ఏ కాల వ్యవధులపై వడ్డీ రేట్లను ఇస్తున్నాయి, 5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు 2-3 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏకంగా 8.3% వడ్డీ రేట్ ఆఫర్ చేస్తోంది. ఇందులో 5 లక్షలు జమ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత చేతికి వడ్డీ రూపంలో 1,40,000 వరకు వస్తుంది. అసలు వడ్డీ కలిపితే మొత్తం 6,40,000 వరకు అందుతాయి. ఇక ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 888 రోజుల మెచ్యూరిటీ కాలం గల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు 8.25% వడ్డీ ఇస్తోంది. ఇందులో 5 లక్షలు జమ చేస్తే చేతికి అసలు వడ్డీ కలిపి దాదాపు 6.3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాంకులు విధించే వివిధ ఛార్జీలను ముందే తెలుసుకోవాలి.